బాలయ్య బాబు గారు 2.0 ఏంటిది? ఎన్టీ రామారావు గారు కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతాడు, ఈయన దగ్గర అది కూడా ఉండదు. తండ్రికి మించిన తనయుళ్ళ ఆయన నటన పర్ఫార్మెన్స్ని అన్న బాలకృష్ణ గారు మినిస్టర్ పోస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదన్నా. దేశం ఈయన మా పెద్ద కొడుకని గొప్పగా చెప్పుకుంటుంది, అంతకంటే కీర్తుందా? పిల్లి పిత్రి కామెడీ బాలయ్య చుట్టూ భజన బ్యాచ్ అనేది ఉండదు. బాలయ్య చుట్టూ ఎవరు ఉంటారంటే ఎవరు ఉంటారు, ఓన్లీ బాలయ్య ఉంటారు. ఇంతవరకు మేము రికార్డ్స్ గురించి ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే బాలయ్య ఒరిజినల్, బాలయ్య రికార్డ్స్ ఒరిజినల్. ఫస్ట్ టైము నిజంగా ఆయన జోలికి వచ్చినప్పుడు, ఆయన స్పందించినప్పుడు ఒక సంచలనం జరుగుతుంది, జరగకుండా ఏమి ఉండదు, అగ్నిగుండం అవుతుంది. కొట్టేళ్ళు కొట్టి తలలు చేసినప్పుడు అవన్నీ నేనే చేసిన, జగన్ కూడా అవే చేసింది, మేము అదే చేసినాం. ప్రతి ఒక్కరి సినిమాకు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టరు, సెన్సేషనల్, ఇవన్నీ 2.0లో ఇంకా ఉండవు. దీన్ని నెక్స్ట్ ఏదైనా కొత్త వర్డ్తో మేము స్టార్ట్ చేయాలి. జగన్ గారు, ఇప్పుడు మీకు అఖండ తాండవం వస్తుంది, ఇప్పుడు అఖండ 5వ తారీఖు రిలీజు. ఏంటి అభిమానులు ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ పైన ఎలా ఉంది, ఇక మీద సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక డిస్కషన్ పాయింట్ అయింది. అభిమానుల తరపు నుంచి ఏం డిస్కస్ చేస్తున్నారు, అసలు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? అలానే ఇంకొకటి నాకు ఎప్పటి నుంచో కొడుతుంది, బాలయ్య బాబు గారు 2.0 ఏంటిది? వేదాలలో ఉన్న సారాంశాన్ని, పురాణాలలో ఉన్న ఇది మొత్తం అన్నిటినీ, అంటే చదువు రాని వారికి సైతం, సాంస్క్రిట్ తెలియని వారికి సైతం, విలేజ్లో ఉండే వాళ్ళకైనా ఎవరికైనా ఇవాళ మనము ఇవన్నీ తెలుసుకోగలిగామంటే, ఒక రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, అసలు మహాభారతం ఏంటి, రామాయణం ఏంటి, ఇవన్నీ మనకు ఫుల్ నాలెడ్జ్. పునాది వేసిన ఒక కలియుగ యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు. ఆయన చేసిన ఒక దానవీర సూరకర్ణ, శ్రీకృష్ణ పాండవీయం లాంటి గొప్ప సినిమాల మహాభారతం యొక్క కంటెంట్ని గొప్పగా చెప్పారు. రామాయణం గురించి ఒక లవకుశ, భవిష్యత్తు కాలజ్ఞానం గురించి పోతులూరి వీర బ్రహ్మేంద్ర గారి చరిత్ర, ఇలా గొప్ప పాత్రల్ని ఆయన చేయగలరు. ఆయన కూడా చేయలేని ఒక గొప్ప పాత్రని, సనాతన ధర్మం ఇప్పటికి అవసరము, ఇప్పుడున్న కొంతమందిని మేలుకొల్పాలి అని ఎవ్వడు చెయ్యని ఎప్పటికి చెయ్యలేని ఒక అఘోర క్యారెక్టర్ని బాలకృష్ణ గారు పూర్తిగా తీసుకొని అఖండ తాండవం చేయబోతున్నారు. అంటే ఈ చిత్రం నేనేం చెప్తున్నానంటే, ఒక నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఆధ్యాత్మికంగా ఎలా పౌరాణికల పరంగా ఎంత బాలకృష్ణ గారు కూడా అంతే ఈక్వల్ స్ట్రాంగ్. ఇంకా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతాడు, క్షమిస్తూ ఉంటాడు. ఆ గుణం ఆయనతో ఉండదు, ఈయన దగ్గర అది కూడా ఉండదు. కొన్ని విషయాల్లో రామారావు గారి కంటే మొండోడు, గెట్టోడు. ఇది చెయ్యకూడదు, చెయ్యాలి అట్టుండదు, ఇది చెయ్యాలనుకుంటే చేసేస్తాడు ఇంకా. అలాంటి ఒక మొండి మనిషి. కానీ ఒకటి చెప్తున్నా, ఈ ప్రపంచం అంతా బాలకృష్ణ గారి విషయంలో నా పర్సనల్ ఒకటి చెప్తున్నా, ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు బాలకృష్ణ గారి తండ్రికి తగ్గ తనయుడని ప్రపంచం అంతా కీర్తించింది. అదే ప్రపంచమే అఖండ తాండవం రిలీజ్ అయిన మరుక్షణమే అదే ప్రజలే, అవలే అభిమానులే తండ్రికి మించిన తనయుడు అలా ఆయన కీర్తింపబడతాడు, తండ్రికి మించిన తనయుళ్ళ ఆయన నటన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అనేలాగా అఖండ తాండవం ఉండబోతా ఉంది. అంటే ఊహించుకోండి, రామారావు గారే నట విశ్వం, అలాంటి ఒక టార్గెట్ లాగా ఆయన పర్ఫార్మెన్స్. డి అంటే బాలకృష్ణ గారు ఈ సినిమాకి ఎవరిను నా పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరిని చూడాలంటే ఆ ఈశ్వరుడిని. ఆ ఈశ్వరుడు అంటే అనంత విశ్వం. సినిమా వరకు వచ్చేటప్పుడు అంత రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోవాలి? నందమూరి తారక రామారావు గారు మాత్రమే ఉన్నారు. అది ఆయన మైండ్లో పెట్టుకొని, నాన్నగారు దరిదాపుల్లో కాదు దగ్గరగా నేను చేయగలిగితేనే ఈ సనాతన ధర్మం నేను ఏదైతే అనుకుందో ఆ సంకల్పం జనాలకి వెళ్తుంది. అది పెట్టుకొని ఆయన ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారని నాకు అనిపిస్తూ ఉంది. నిజంగా నేను చెప్తున్నాను చూడండి, తండ్రికి తగ్గ తనయుడు కాదు,
ఇక నుంచి తండ్రికి మించిన తనయుడు అని గొప్పగా చెప్పుకొని ఎదిగే అంత కీర్తింపబడతాడు. అది ఒక అంటే ఒక అవార్డు లాంటిది. అంటే రామారావు గారితో ఆయనకంటే గొప్పడని మనం అనట్లే ఇక్కడ. అదే అంటే అంత పెర్ఫార్మెన్స్ వైజు అంటే ఒక బిడ్డ అంత సక్సెస్ అయితే ఎంత, ఇప్పుడు ఏ తండ్రి అయినా బిడ్డ ఆయనకంటే గొప్పగా ఉంటే సంతోషమే కదా. అట్లా ప్రజలు కూడా బాలకృష్ణ గారిని ఆ రేంజ్లో ఊహించుకుంటారు క్యారెక్టర్ని అని చెప్పి బాలకృష్ణ గారు ఆ టార్గెట్ పెట్టుకొని పర్ఫామ్ చేశారు. దీన్ని ఇంకా బోయపాటి స్టైల్ తెలుసు. ఇంకా ఎప్పుడు ఈ సనాతన ఇప్పుడు మనమే ఉన్నాం, పార్టీ ఉంది వస్తామంటే 10 మంది వస్తారు, ఈవినింగ్ పబ్బుకి పోతామంటే 100 మంది వస్తారు, గుడికి పోతామంటే నాకు చాలా పని ఉంది బ్రదర్, నాకు చాలా వర్క్ ఉంది ఈరోజు అస్సలు కుదరదు, ఈరోజు అది ఇది ఇది అది అని అంటాడు. వాడికి ఏదైనా కష్టం వస్తే శనివారం వెంకటేశ్వర స్వామికి వెళ్దామంటాడు, సోమవారం ఈశ్వరుని గుడికి వెళ్దామంటాడు, బుధవారం వినాయకుడి గుడికి వెళ్దామంటాడు, ఇవన్నీ ఉంటాయి. అలాంటి జనాలకి ఎలా చెబితే అర్థమవుతుందిరా అంటే బోయపాటి సీన్ చెబితే అర్థమవుతుంది, దానికి తమ్మను కొడితే మనకి వినపడుతుంది. ఆయన అంటే ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు పరమేశ్వరు లాగా వీళ్ళు ముగ్గురు ఏంటంటే, ఇక్కడ ఈశ్వరుడు నందమూరి బాలకృష్ణ గారు, బ్రహ్మ క్యారెక్టర్ సృష్టించింది బ్రహ్మ బోయపాటి, విష్ణు ఎవరు ఇక్కడ తమ్మన్. వీళ్ళు ముగ్గురే దీన్ని తీసుకొచ్చారు. నేను నిజం చెప్తున్నా కదా, ఈ బాలయ్య గారు 2.0 అంటే ఇదే నటనా పరంగా. 60 years వచ్చినప్పుడు అందరూ రిటైర్మెంట్ ఉన్నారు, ఇప్పుడు 60 years వచ్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా, మేము యంగ్ అంటున్నారు. ఎవరిని చూసి? బాలకృష్ణ గారిని చూసి. మనం ఒకప్పుడు 60 years అంటే వాళ్ళు ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు 60 years 70 years 80 years వాడు మేము యంగ్స్టర్స్. అంటే వీళ్ళందరూ బాలకృష్ణతో కంపేర్ చేసుకొని యాక్టివ్ అయ్యే రోజు కూడా బాలకృష్ణ లాగా మనం కూడా యాక్టివ్ ఉండాలి. 20 ఏళ్ళు ఏజ్ ఉన్న ఎనర్జీ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఆయన. ఒక చిన్నవి ఒకటే అండి, మన వేరే వాళ్ళు అడిగారు, అన్న బాలకృష్ణ గారు మినిస్టర్ పోస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదన్నా, డిప్యూటీ సీఎం తీసుకుంటే బాగుంటుంది కదన్నా అన్నాడు. ఆయన తెలీదా? పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు. ఏ రోజు కూడా ఆయన పదవులు అసలు ఆయన కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే పొద్దునకి ఆయన ఏం కావాలంటే ఆయన అవుతాడు. ఆయనకున్న ఇప్పుడు ఏదో రామారావు గారి బిడ్డగానో లేకపోతే ఇది కాదు కదా. నిన్న మొన్న వచ్చే కొత్తగా వచ్చిన వారికి ఆ మంత్రి అవకాశాలు కల్పించినప్పుడు ఒక రామారావు గారి బిడ్డగా కాకోకుండా కూడా ఆయన 3 సార్లు అక్కడ గెలిచారు కదా, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, భారీ మెజార్టీ. అది కాదు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డెవలప్ చేయాలి, విజనరీ ఉన్న లీడర్. ఇప్పుడు అమరావతిని మనం డెవలప్ చేసుకోవాలి, లోకేష్ గారు భయంకరమైన పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. అదే ఇలా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళితే ఇండస్ట్రీ ఇది ఏంటి అసలు? ఆయన బాలకృష్ణ గారి ఎనర్జీ ఏంటి? ఒక మినిస్టర్ అయితే ఈ అఖండ తాండవం వచ్చేదా? నేను ఎగ్జాంపుల్ అడుగుతున్నా. ఇప్పుడు ఒక మినిస్టర్ అవుతాడు, ఫుల్ టైం పెట్టలేరు కదా, మినిస్టర్ అవుతాడు, ఫుల్ టైం దొరకదు. వారానికి ఒక రోజు లేదు అంటారు, లేదంటే ప్రజలు ఏమంటారు, మినిస్టర్గా సేవలు చేసేకి వచ్చాడా లేకపోతే సినిమాలు చేసేకి వచ్చాడా? ఎన్టీఆర్ కళలు నిజం చేసేసాడు ఆయన. హిందూపూర్లో హామీ, మా ఎన్టీఆర్ మనసులో హిందూపూర్ గురించి ఉంది. హిందూపూర్లో కంటెస్ట్ చేశారు, వాళ్ళకి వాటర్ ఇచ్చారు. ఆ హిందూపురానికి ఈరోజు ఒక పెద్ద కొడుకే అక్కడ కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. పదమైన కాన్సెప్ట్ అది లేడు. నేను వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేశా. మీరు మినిస్టర్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మినిస్టర్ అయితే ఆయన సేవ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అవుతుంది. ఆయన తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి కంటెస్ట్ చేసినా గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు, కావాలంటే ఇంకా ఏదైనా అవుతాడు. ఆ నందమూరి తారక రామారావు ఆశీస్సులు, ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్, కార్యకర్తలు ఆయనకు ఉన్నారు. ఇది కాదు, అఖండ తాండవం ఇది. ప్రపంచం అంతా, ప్రపంచం, దేశం ఈయన మా పెద్ద కొడుకు అని గొప్పగా చెప్పుకుంటుంది. అంతకంటే కీర్తుందా? అంటే రామారావు గారి లాగా ఆయన అన్నీ చేస్తాడు, ద టైం ఉంటుంది. అదే ఇది నేను ఇప్పుడు 2.0 అంటే బాలకృష్ణ గారు చేసిన ఇప్పుడు 50 ఏళ్ళు 110 సినిమాలు ఒక ఎత్తు. బాలయ్య 2.0 అంటే సినిమాల గురించి మనం వినింటాం, ఈ సినిమాకి సీక్వెల్ 2.0. ఇది కాదు, ఒక మనిషికి 2.0 ఒక కొత్త కోణాన్ని ఇస్తుంది. ఏదైనా ఏ సౌండ్కు నవ్వుతానో, ఏ సౌండ్కు నరుకుతానో కొడక అంటానులే, దట్ ఈస్ 2.0. ఈ పిల్లి పిత్రి కామెడీ, ఒక సందేశం ఉండాలి ఈయనకి. ఒక భగవంత్ కేసరి తీసుకోండి, నేషనల్ అవార్డు.
ఎట్లా ఉంటుంది ఆ క్యారెక్టర్. మన ఉమెన్స్ వరల్డ్ కప్ కొట్టిన టైంలో ప్రతి ఒక్కరు భగవంత్ కేసరి రీల్స్ పెట్టారు. బిడ్డలు ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎంత ఆత్మశక్తితో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ రోజు ఇండియా గెలిచిన రోజు వీళ్ళు అందరూ పోస్ట్ చేశారంటే మామూలు విషయం కాదు. ఒక వీరసింహారెడ్డి, ఒక అప్పుడే అఖండ, ఇవన్నీ అసలు ఒక డాకు మహారాజు వాటర్ కోసం, అసలు మామూలు సినిమా కాదు. ఇవన్నీ చేసినవి ఎవడు టచ్ చేయలేరు. ఆ ఏజ్లో కాదు కదా, 60 ఏళ్ళ ఏజ్లో ఆయన చేయగలిగాడు కదా. 60 ఏళ్ళ ఏజ్లో ఉండేవాడు ఎవడు చేయలేడు, 60 ఏళ్ళు ఇంకో ఎవడు చేయలేడు. మళ్ళీ ఆయనే చేయాలి, ఆయన బిడ్డలే చేయాలి. బాలయ్య అంటే అదండి నేను చెప్పేది. మేము బాలయ్యని ప్రేమిస్తున్నాను గొప్పగా చెప్పట్లే ఇక్కడ. మీరు మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు మనకు అవసరం. అవసరం. ఇప్పుడు ఇప్పుడు మనం ఉంటాం, మన దేశాన్ని ఎవడో ఏదో అంటే తట్టుకుంటామా? లేదు. మన దేవుల్ని, మన దేవుళ్ళు లేరు, దైవమే లేడు అంటే తట్టుకుంటామా? ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఆయన మినిస్టర్ తీసుకుంటే చెప్పగలడా? మినిస్టర్ తీసుకుంటే ఏమంటారు? దాన్ని రాజకీయం చేస్తారు. ఇది కాదు. ఇప్పుడు ఒక కౌతుకపుత్ర శాతకర్ణి ఉంది, ఎవడైనా చేయగలరా అదండి సాహసం? ఆయన 100వ సినిమా ఒక మెసేజ్ సినిమాని ఎవడైనా సెలెక్ట్ చేసుకుంటాడా? ఏ బోయపాటి సీతునో ఏ మల్లేని గోపిచంద్రనో పెట్టేసి ఒక కమర్షియల్ సినిమా చేస్తాడు కదా. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఒక మెసేజ్ ఇవ్వాలి, మనము ఒక మెసేజ్ ఇవ్వాలి. అదే అఖండ. అందుకే చెప్తున్నాను, బాలకృష్ణ గారు 2.0 ఎలా ఉంటుందంటే బ్లాక్ బాస్టర్. ఇప్పటి వరకు మీరు ప్రతి ఒక్కరి సినిమాకు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టరు, సెన్సేషనల్, ఇవన్నీ 2.0లో ఇంకా ఉండవు. దీని నెక్స్ట్ ఏదైనా కొత్త వర్డ్తో మేము స్టార్ట్ చేయాలి. రియల్ ఇది. ఎందుకంటే ఆయన కొత్త కోణం స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి వచ్చే సినిమాలు మామూలుగా ఉండదు. ఇప్పుడు NPK 111 మల్లేని గోపిచంద్ మన ఫస్ట్ లుక్ ఇచ్చాడు. అవును, ఆ ఊహించుకోండి ఎలా ఉండబోతా ఉంది. ఇంకా ఆయన 2.0 అనాలి. ఇప్పుడు మనం ఇంకా ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క బాలయ్య 2.0, 3.0, 4.1 మేము చెప్పుకోనే అంత కెపాసిటీ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. మేమే అడుగుతున్నాం, అన్న కొంచెం సరదాగా ఒక మంచి సినిమా ఒకటి చాలా రోజులు ఏందన్న, ఒక నారి నన్నడు రారి, ఒక అనసూయమ్మ గారు అల్లుడు, ఇలాంటి సినిమాలు ఒకటి మధ్యలో టచ్ చేయండి అంటే, మెసేజ్ ఉంటే అలాంటి సినిమాలు కూడా మళ్ళీ ప్లాన్ చేద్దాం అన్నాడు. ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఈ సినిమా కూడా NPK 311 కూడా నేను 10 కేజీలు తగ్గుతా, ఎవడు అంత డేర్ ఎవడు చేస్తాడు? ఆ క్యారెక్టర్లో నేను ఒక 10 కేజీస్ తగ్గుతా, చూడు ఎలా ఉండబోతుందో. ఆ క్యారెక్టర్ కూడా ఎవరు టచ్ చేయలేడు. అంటే ఆయనకున్న మంచి మనసుకి, కల్ముషం లేనికి, ఆయనకున్న ప్రజల ఆశీర్వాదానికి ఆ ఈశ్వరుడే, ఆ రామారావు గారి ఆశీస్సులు అన్నీ ఆయన ఇంటికాడికి వస్తున్నాయి. ఏ రోజు ఇంటికి పిలిచి పార్టీలు ఇవ్వడు, నాతో సినిమాలు చేయమని చెప్పడు, సినిమాలకి ఎంటర్ అయినాక కథల్లోకి దూరి ఇలా చేయి అలా చేయి, నన్ను ఎలివేషన్ చేయి, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పడు. ఏది ఉండదు ఆయన దగ్గర. భజన బ్యాచ్ అసలు సబ్జెక్ట్ బాలయ్య చుట్టూ భజన బ్యాచ్ అనేది ఉండదు. బాలయ్య చుట్టూ ఎవరు ఉంటారంటే ఎవరు ఉంటారు, ఓన్లీ బాలయ్య ఉంటాడు. ఆయన పనులు ఆయనే చెప్పుకుంటాడు, ఆయన పనులు ఆయనే చేయించుకుంటాడు, ఎవడు లేకపోతే ఆయనే చేసుకుంటాడు. ఇదంతా అంటే అలా ఉన్నాడు కాబట్టే బాలకృష్ణ గారిని వాళ్ళు అంత ఫాలోయింగ్ పెరిగింది. ఇట్లాంటి టైంలో ఇది గొప్ప సెలెక్షన్. ఇది అఖండ. అసలు అఖండ సెలెక్షన్ అనేది ఎవడు తాండవమేం కాదని ఏమి, ప్లస్ నెంబర్స్ కూడా కొడుతుంది, రికార్డ్స్. ఇప్పటివరకు మేము రికార్డ్స్ గురించి ఎప్పుడు మాట్లాడలే, ఎందుకంటే బాలయ్య ఒరిజినల్, బాలయ్య రికార్డ్స్ ఒరిజినల్ అని మేము ఎప్పుడు అన్నాం. కానీ ఫస్ట్ టైము నెంబర్స్తో సహా కొడుతుంది. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియాకి చెప్పారు కదా నేను స్పీచ్లో కూడా, అక్కడ కూడా ఒక సిగ్నేచర్ చేసామని. ఆయన సిగ్నేచర్ తప్పకుండా దునియా మొత్తం దుమ్ము లేపేస్తుంది. ఓకే, అంటే ఒక అఖండ అంటే సనాతన ధర్మం తల ఎత్తుకునేలా, గర్వంగా తల ఎత్తుకునేలా చెప్పే ఒక గ్రంథం అవుతుంది. ఓకే, అఖండ అంటే కేవలం సినిమా మాత్రమే కాదు, దేశం సుభిక్షంగా వర్ధిల్లాలి అని అఘోరా మన నుదుటి మీద పెట్టే విభూతి అఖండ. ఓకే, గుడ్ గుడ్. బుల్లెట్స్ కంటే శక్తివంతమైన తన కంటి చూపే అఖండ. సనాతన ఐందవ ధర్మం జోలికి వచ్చిన వారిపై త్రిశూలంతో సంవరించే సింహమే అఖండ. ధర్మం గొప్పదా, దేశం గొప్పదా అంటే దేశాన్ని ప్రేమించే ధర్మమే గొప్పది అని చెప్పే గొప్ప చిత్రమే అఖండ. ఓకే,
ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదితి కరయతి అన్న అక్షరం ఆయన మాటల్ని తెర రూపంలో ప్రపంచానికి ఇచ్చే ఒక సందేశమే అఖండ. సూపర్ అండి. మేము ఇప్పటి వరకు థియేటర్స్లో చాలా సినిమాలకి కేకలేసి ఉంటాం, హారతులు ఇచ్చి ఉంటాం, పూల వర్షం కురిపించుంటాం. ఈ సినిమాకి అట్లా కాదండి. బాలయ్య బాబు 2.0 ఇంకా మేము జై బాలయ్య కాదు, ఇంక మేము జై బాలయ్య వచ్చేసి అది పబ్లిక్ హక్కు అయిపోయింది. ఇప్పుడు ఒక పూజ మొదలుపెట్టినా, సంతోషంగా పార్టీ చేసుకున్నా, పెళ్ళికి వెళ్ళినా బాలకృష్ణకు ఉన్న కీర్తి ప్రపంచంలో ఎవరికి లేదు అంతే. ఎందుకంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన 60th బర్త్డే కోవిడ్, సంథింగ్ ఏదో ఒకటి చేయాలి మాకు అని 60th. ఆ టైంలో మేము కోవిడ్ టైంలో కూడా ఎవరింట్లో వాళ్ళ కేక్ కట్ చేసి పోస్ట్ పెట్టండి అని చెప్తే మాకు వరల్డ్ రికార్డు వచ్చింది. 2 వరల్డ్ రికార్డులు వచ్చాయి. దేశంలో ఏ సీఎంకి జరిగింది, ఏ పిఎంకి జరిగింది, బాలకృష్ణకి జరిగింది. ప్రపంచం అంతా ఒక పండుగలాగా అది ఉపయోగపడుతుంది. కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి డిసిప్లైన్తో చేశారు. బాలకృష్ణ గారు సంతోషంగా ఉన్నారంటే ఫ్యాన్స్ అందరం సంతోషంగా ఉంటాం. ఇప్పుడు కొంతమంది బాలకృష్ణ గారిని కామెంట్ చేస్తూ ఉంటారు. అన్న ఏం చెప్తాడు, అదేదో పొలిటికల్ డ్రామా, వాళ్ళు ఏదో మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు, మీరు ఆయనలో పడద్దండి. వాళ్ళు పొలిటికల్ డ్రామా అదంతా వాళ్ళకి ఏదో తప్పదు. వాళ్ళకి ఏదో ఒకటి అంటేనే వాళ్ళకు పార్టీ ఏదో ప్రజల్లో నిలబెడుతుంది, ఏదో మాట్లాడుకుంటారు, ఉనికిని కాపాడుకుంటారు. దానికోసం మీరు బలి కావద్దండి. సినిమా వచ్చినప్పుడు ఒక 3 రోజులు నా కోసం హ్యాపీగా మీకు నచ్చినట్లు మీకోసం నేను కష్టపడుతున్నా, మీరు నా కోసం 3 రోజులు హ్యాపీగా మీ భార్య పిల్లలతో చూడండి. మిగతా 360 రోజులు మీ ఫ్యామిలీ కోసం బతకండి, మిగతా విషయాలు పట్టించుకోకండి. నిజంగా ఆయన జోలికి వచ్చినప్పుడు, ఆయన స్పందించినప్పుడు ఒక సంచలనం జరగకుండా ఉండదు, అగ్నిగుండం అవుతుంది. అదేం అంత ఈజీగా వదిలిపెట్టాం. కానీ ఆయన మమ్మల్ని అందరినీ ఆపేస్తున్నాడు. వద్దు, మీరు హ్యాపీగా భార్య పిల్లలతో చిన్న ఏజ్ మంచి ఉద్యోగాలు చేసుకోండి, నేను వీళ్ళు పలానా పొజిషన్లో ఉన్నాను గొప్పగా చెప్పుకునేలాగా మీరుండాలా, మీరు నా అభిమానం ఎలా అయితే గర్వంగా చెప్పుకుంటున్నారో నేను వీరు నా అభిమానాన్ని గర్వంగా చెప్పుకున్నాక మీరు ఎదగాల అని ఫ్యాన్స్ చాలా మందిని కంట్రోల్ చేశారు. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద గజమాలను 50,000 లక్ష రూపాయలు చేసి వచ్చే గజమాలను కూడా ఆయన చాలా మటుకు నాకు జస్ట్ కలిస్తే చాలు, ఇంత ఖర్చు పెట్టేది వద్దు, ఆ డబ్బుతో మీరు ఏదన్నా పేదవారికి సాయం చేయండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులకి ఏదో ఒకటి చేయండి, దయచేసి అర్థం చేసుకోండి అన్నాడు. నిన్న మీరు గొప్ప పాయింట్, అసలు విషయం అని మర్చిపోయాను. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది కదా, ఆ ఈవెంట్లో ఆయన ఒకటే మాట చెప్పాడు, జంతు సంహారం చేయకండి. అవును, అంత వేసేవాళ్ళు కదా ముందు. అంటే అలాంటి సినిమాలు వచ్చాయి, అంటే మా కల్చర్ అది. అదేమి మాకేదో పొట్టేళ్ళు కొట్టి తలలు వేసినప్పుడు అవన్నీ నేనే చేసిన, వైఎస్ జగనే చేశాడు. వైఎస్ జగన్ కూడా అవే చేసింది, మేము అదే చేసినాం. మిగతా బాలయ్య బాబు ఫ్యాన్స్, కర్ణాటక వాళ్ళు అందరూ చాలా మంది చాలా చేసాం, మా కల్చర్లో చేసాం. అంటే అదేదో కట్ చేసుకొని దాని తలలు కట్టాలి క్రేజ్ కోసం చేయలే. అక్కడున్న కల్చరు దేవునికి మనం ఏదైనా ఒక మంచి జరిగిన తర్వాతనో ఏదో చేసుకుంటాం, సంబరం అంతే. కానీ అది కూడా దృష్టిలో పెట్టుకున్నాడు, దానికి కూడా హక్కు ఉంది. మనం వాంటెడ్గా అలాంటివి చేయకూడదు. అది ఇప్పుడు అంతే కదా, అదొక సందేశమే కదా. అఖండ 2లో ఒక రాముడు ఉన్నాడు, ఒక కృష్ణుడు ఉన్నాడు, నేను షార్ట్ చూశాను, అది ఒక ఆంజనేయుడు లాంటి నిన్న షార్ట్ పడినాడు. అఖండ అంటే ఓన్లీ అఘోరగా ఉండి ఈశ్వరుడు ఒకడే కాదు, అఖండలో వీళ్ళందరూ ఉన్నారు. మహాభారతం యొక్క అంశం ఉంది, రామాయణం యొక్క గొప్పతనం ఉంది. ఇదేం ఆషామాషిగా అందరూ చేసే సినిమా కాదు ఇది. ఇది ఒక గ్రంథం, సనాతన ధర్మం గురించి ఏదైనా ఒక రెఫరెన్స్కి భవిష్యత్తుకి అఖండ అనేది ఒక గ్రంథం. చూద్దాం. థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టు బ్లాక్ బస్టర్ కాదు, ఇంకొక పదం ఏమైనా కనిపెడతారు 100% సినిమాకి. అంటే మాకు నోరు చాలదు, అది ఇంకా నేను చెప్తున్నా కదా, ఆయన కష్టాన్ని స్క్రీన్ మీద చూస్తూ ఆనందపడుతూ, అలా ఆయన అభిమానిగా మేము నిజంగా గర్వపడుతున్నాం. ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి కదా, అలానే ఈ సినిమాకు థియేటర్స్లో విజిల్స్ ఇవి సరిపోవు, స్క్రీన్ మీద డయాస్ వేసుకొని డ్యాన్సులు చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఓకే.